కరీంనగర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు మాజీ సర్పంచ్లు. తమ డిమాండ్లపై స్పష్టత ఇచ్చేంత వరకు తగ్గేదిలే అంటున్నారు. క్లారిటీ ఇవ్వకుంటే పంచాయతీ ఎన్నికలను సైతం అడ్డుకుంటామని చెప్తున్నారు. ఇంతకీ మాజీ సర్పంచ్ల డిమాండ్లేంటి? వాజ్ ద స్టోరీ. మాజీ సర్పంచ్లు రోడ్డెక్కారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వ వైఖరిని తూలనాడుతున్నారు. పెండింగ్ బిల్లుల విషయంలో క్లారిటీ ఇవ్వకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీల్లో దాదాపు 80 కోట్ల వరకు పెండింగ్ బిల్లులున్నాయి. పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల్ని రుణాలు తీసుకుని సర్పంచ్లే నేరుగా నిర్వహించారు. అనంతరం బిల్లులు సమర్పించిన ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. బిల్లులు క్లియర్ చేయాలని గత ప్రభుత్వం పైన సర్పంచ్లు ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వం మారింది. సర్పంచ్ల పదవీ కాలం సైతం ముగిసి ఏడాది అవుతున్నా బిల్లులు మాత్రం మంజూరు కాలేదు. జనవరిలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పంచాయతీలకు రిజర్వేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది. కులగణన కూడా నిర్వహించింది. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పెండింగ్ బిల్లులు సమస్యగా మారింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు నిధులు లేకపోవడంతో అభివృద్ధి ఎలా చేస్తారంటూ మాజీ సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. 15 రోజుల నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. బిల్లులు మంజూరు చేసేంత వరకు ఎన్నికలు నిర్వహించవద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. భారీగా బిల్లులు పేరుకుపోవడం, నిధులు మంజూరు కాకపోవడంతో కొత్త వారు కూడా పోటీ చేయాలంటే జంకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు జనవరి 15 తర్వాత ఉంటాయి, ఫిబ్రవరి మొదటి వారంలో అని ఈ మధ్యలో పేపర్లో రావడం చూసినాం. మరి గతంలో పెండింగ్ బిల్లులు లక్షల రూపాయలు, గతంలో సర్పంచ్గా పనిచేసిన సర్పంచ్ సోదరులు లక్షల రూపాయల బిల్లులు పనులు చేసి పెడితే వాటి బిల్లులు పెండింగ్లో పెట్టి ఇప్పుడు ఎన్నికలకు పోతున్న ప్రభుత్వం ఎలా ఆ బిల్లులు చెల్లించకుండా పోతే మరి అప్పులు చేసి ఒక్కొక్కరు 3, 4, 5 రూపాయల అప్పులు చేసి వాళ్ళ భార్యల మీద పుస్తకాలు కుదబెట్టిన పరిస్థితిని చూసినాం. మరి వారు కట్టిన మన వైకుంఠధామంలో వారే మొదటగా ఖండం చేయడం కూడా చూసినాం. మరి అలాంటి పెండింగ్ బిల్లులు అలాగే పెట్టి ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం అనేది సరికాదు. వెంటనే గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి, మొన్నటి 5 సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్లులన్నీ వెంటనే చెల్లించి తదుపరి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలి. లేనిచో మాజీ సర్పంచులం అందరం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఇప్పటికే ధర్నాలు చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాలు ఇలాంటి ఎన్నికల ప్రక్రియకు ప్రారంభించకుండా వెంటనే బిల్లులు చెల్లించిన తదుపరే ఎన్నికలు జరపాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి తమ పట్టును గ్రామ స్థాయిలో బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. ఇప్పటికే రుణమాఫీ పూర్తి చేసిన కాంగ్రెస్ సర్కార్ సంక్రాంతి నుంచి రైతు భరోసా కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత సర్పంచ్ల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. కానీ పంచాయతీల పెండింగ్ బిల్లులే ప్రభుత్వానికి సవాల్గా మారాయి. ప్రభుత్వము చూస్తున్నట్టయితే మళ్ళీ స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచన ధోరణి జనవరిలో నిర్వహించాలనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి సర్పంచ్లకే లక్షల కోట్ల రూపాయల బిల్లులు, ఈ 1600 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. వాటికి సంబంధించిన నిధులను ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల పూట మళ్ళీ ఎన్నికలు తీసుకొచ్చి గ్రామాల్లో పూట ఒక సర్పంచ్లని అగమ్య గోచరంగా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా వచ్చి మళ్ళీ ఎన్నికలంటే ఉన్నటువంటి గత సర్పంచులు చేసినటువంటి అప్పులకే ఈరోజు బిల్లులు రాలేవు. ఏ విధంగా పోటీ చేయాలనేటువంటి అపోహలో సర్పంచులు ఇక్కడ పోటీ చేసేది కూడా ఆసక్తిగా లేనటువంటి పరిస్థితి ఉంది. పాత సర్పంచులకు సంబంధించినటువంటి బిల్లులు రిలీజ్ చేసిన తర్వాతనే ఈరోజు ప్రత్యక్షంగా ఈరోజు గ్రామాల్లో ఎన్నికలకు పోవాలి తప్ప మరొకసారి ఈ యొక్క సర్పంచులని ప్రజాప్రతినిధులు మోసం చేసే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి తప్పకుండా దాన్ని మేము అడ్డుకునేటువంటి ప్రయత్నం ఆల్రెడీ చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి కార్యక్రమాలు ఇప్పటివరకే చాలా వరకు తీసుకున్నాం. తప్పకుండా నోటిఫికేషన్ వస్తే దాని మీద తప్పకుండా న్యాయమైనటువంటి పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని మాజీ సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడు అంజనీ ప్రసాద్ అంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ తమ సమస్యను తీరుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం దాదాపుగా 3 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలకు అనేక పనులు మెడ మీద కత్తిపెట్టి చేపించి నిధులు మంజూరు చేయలేదు.
దీనివల్ల గతంలో చాలామంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, అప్పుల పాలైనరు, వివిధ అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. సిరిసిల్ల ఆనందరెడ్డి 2022 సూసైడ్కు అయ్యిండు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు. బిల్లుల విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. బిల్లులు చెల్లించకుండా ఎన్నికలకు వెళ్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు మాజీ సర్పంచులు. ప్రభుత్వానికి మాజీ సర్పంచ్లకి ఒక యుద్ధమే కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. కానీ మాజీ సర్పంచులు మాత్రం ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున బిల్లులు ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి. అంతేకాకుండా మాజీ సర్పంచ్లందరూ కూడా తమ సొంత డబ్బుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. లక్షల రూపాయలు పెండింగ్ ఉన్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలంటూ కూడా ప్రభుత్వానికి సూచిస్తుంది. అయితే జనవరి నెలలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ మాజీ సర్పంచ్లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే చాలామంది అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేశారినా ఎలాంటి స్పందన రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా పెండింగ్ బిల్లులు మంజూరు చేసిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటూ మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.